ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఏదైతే హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతుందో దేశ విదేశాల నుంచి కూడా చాలామంది స్టార్టప్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ సీఈఓస్ కానీ వస్తూ ఉన్నారు. మనతో పాటు హీవ్ అగ్రో ఇండస్ట్రీ నుంచి వాళ్ళు ఒక స్టార్టప్ స్టేజ్లో ఉన్నారు. ఈ కంపెనీకి సంబంధించిన ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, వారిని అడిగి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఈ కాన్ఫరెన్స్ వాళ్ళకి ఎలా యూజ్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? ఉమాదేవి అండి. ఉమాదేవి గారు, మీరు ఇప్పుడు హీవ్ అగ్రో ఇండస్ట్రీలో ఏ రోల్లో ఉన్నారు? ఫౌండర్ అండ్ CEO. మీరే ఫౌండర్ అండ్ సీఈఓ. మేడం, అసలు ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని? కరోనా తర్వాత యాక్చువల్గా నేను ప్రొఫెసర్గా వర్క్ చేశాను విదేశాల్లో, ఆఫ్రికన్ కంట్రీ యూనివర్సిటీలో. సో అక్కడ కరోనా తర్వాత ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చిన తర్వాత ఒక హెల్త్ కోసం ఏదైనా చెయ్యాలి అన్నట్టు స్టార్ట్ చేశాను. సో హెల్త్ ఈజ్ వెల్త్. అందరూ ఒక మెడిసిన్స్ కాకుండా మామూలు మన చుట్టూ ఉన్న ఆకుకూరలు ఇలాంటి వాటితోనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఇంటెన్షన్తో స్టార్ట్ చేశాను. మేడం, మీరు చెప్తున్నారు ఇప్పుడు మీ మెయిన్ మోటో కానీ అసలు లేకపోతే మీ సర్వీసెస్ హెల్త్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి. హెల్త్ ఇప్పుడు మొరింగా తీసుకుందాం, మునగాకు. సో ఈ మునగాకు వల్ల 300 రకాల డిసీజెస్ని మనము ప్రివెంట్ చేయొచ్చు రెగ్యులర్గా తీసుకున్నాము అంటే. సో ఒక్క మునగాకే కాదు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అవిసా, చిన్న కాకర, ఇలాంటి కర్రీ లీవ్స్, కొత్తిమీర మనం డైలీ వాడుతున్నాము. కానీ ఆరోగ్యపరంగా అవి ఎలా ఉపయోగించాలి అన్నది ముఖ్యమైన ఇంటెన్షన్. మేడం, ఇప్పుడు మీరు ఆప్తా కెటలిస్ట్ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇక్కడ నెట్వర్కింగ్ కానీ కనెక్షన్స్ కానీ లేకపోతే మీ స్టార్టప్ ఐడియాని, మీకున్న ఈ ప్రొడక్ట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ దొరికిందా మీకు? నెట్వర్కింగ్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఇస్తున్నాము మా నెట్వర్కింగ్ ఫ్లయర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత కాంటాక్ట్స్, ఫోన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము. చాలా హెల్ప్ఫుల్ అని, ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆప్తా నుంచి. సో ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా మాకు ఉపయోగపడుతుందండి. మేడం, మీరు విదేశాల్లో కూడా ప్రొఫెసర్గా పనిచేసారని చెప్తున్నారు. ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈరోజు స్టార్ట్ అయ్యారు. కొత్త వాళ్ళు ఎవరన్నా మీలాగా ఒక స్టార్టింగ్ స్టెప్ వేయాలి బిజినెస్ చేయడానుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? తప్పకుండా రావాలండి. విమెన్ అందరూ అంటే చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఇది వచ్చారు అంటే సొసైటీని మనం చాలా ఆరోగ్యకరమైన మంచి ప్రాస్పరస్ సొసైటీగా చూడొచ్చు. మేడం, ఇప్పుడు మీరు ఈ స్టార్టప్ స్టార్ట్ చేసినాక సుమారు ఎంతమందికి ఉపాధి కల్పించుంటారు? చెప్పాలి అంటే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఒక 25 వరకు, చిన్న లెవెల్లోనే 25 వరకు ఉపయోగపడుతున్నానండి. ఇప్పుడు దీన్ని మీరు ఫర్దర్గా తీసుకెళ్ళడానికి ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు ఏదన్నా బెనిఫిట్ జరిగిందని భావిస్తున్నారా? తప్పకుండా అండి, జరుగుతుంది. ఆప్తా వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారండి? ఆప్తా వాళ్ళు ఇది ఒక్కటే కాదు, ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. సో ఇలాంటివి ప్రతి సంవత్సరము చెయ్యాలి. ఇలా విమెన్కి ఇంకా ప్రోత్సాహకరంగా ముందుకు వచ్చారు అంటే మేము ఇంకా ముందుకు వెళ్తామండి. థ్యాంక్ యూ మేడం.